వాణి ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. ఈ రోజున కొద్దిసేపు ప్రియ సహోదరులారా, పోయిన వారం చెప్పుకున్నటువంటి దేవునికి ఏదంటే ఇష్టం అనే మాట గురించి మనం మాట్లాడుకున్నాం. దాని కంటిన్యూషన్ ఈరోజు మాట్లాడుకుందాం. మొదటి మాట ఏం చెప్పామంటే న్యాయం కోసం న్యాయంగా నిలబడే వాళ్ళంటే దేవునికి ఇష్టం. రెండోది విరిగి నలిగిన హృదయం అంటే దేవునికి ఇష్టం. మూడోది ఏంటంటే ఎవరైతే ఆయన ద్వారం దగ్గర కూర్చొని అడుగుతారో అటువంటి వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం అంట. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 10వ వచనం, అడగండి నీకు ఇస్తాను, వెదకండి నీకు దొరుకుతుందని చెప్పింది దేవుడు. కోరాహు కుమారుల యొక్క కీర్తన ఇది. నీ ఆవరణలో ఒక్క దినం ఉండట ఎంతో మేలు. కోరాహు కుమారులు చెప్తున్నారు, ప్రియ సహోదరులారా, నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట ఎంతో మేలు, ఎంతో మేలు. 1000 దినాలు ఎక్కడెక్కడో గడిపే కంటే, ఎక్కడెక్కడో అంటే రోడ్ల మీద, సినిమా హాల్ దగ్గర, షికారుల దగ్గర, వాడి దగ్గర కూర్చొని మనం అనుకుంటాం చాలా ఆనందం పొందాను, చాలా సంతోషం పొందాను, చాలా బాగున్నాను అనుకుంటాం. కానీ ప్రియ సహోదరులారా, ఆ విధంగా 1000 దినాలు గడిపే కంటే ఆయన మందిరంలో ఒక్క దినం గడుపుట ఎంతో శ్రేష్టం అని ప్రభు చెప్తున్నారు. శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే, మంచి జీవితాన్ని నువ్వు జీవించాలంటే ఆయన యొక్క మందిరంలో గడపటం ఎంతో శ్రేష్టం అని ప్రభు చెప్తా ఉన్నారు. బలహీనులకు ఇండ్లలో ప్రియ సహోదరులారా ఎన్నో రోజులు గడపటం వృధా. బలహీనులు అంటే ఇక్కడ బలం లేని వాళ్ళని కాదు, ప్రార్థన లేని వాళ్ళు, వాక్యం లేని వాళ్ళు. అటువంటి వాళ్ళలో పోతే ఏం చెప్తారు, మనకి సినిమా చూసావా, సీరియల్ చూసావా, ఆ సీరియల్ ఎంత బాగుంది, ఆ చీర ఎంత బాగా కట్టుకుంది, కార్లు ఎన్ని కార్లు వాడారు, ఎంత బాగుందో అసలు ఆ సీరియల్ చూడు అని చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, సైతాన్ రూపంలో రాదు. సైతాన్ చక్కగా కొమ్ములు పెట్టుకొని నల్ల బట్టలు వేసుకొని చక్కగా వచ్చిందనుకో, ఐ లవ్ యూ అని చెప్తే మనం ఏమంటాం, నాకు ఇష్టం లేదు అని వెళ్ళిపోతాం అక్కడి నుండి. కానీ సైతాన్ రూపంలో రాదు. ఏ విధంగా వచ్చిందంటే రకరకాల రూపాల్లో వచ్చింది. ఒక అందమైన వ్యక్తిలాగా వచ్చింది, లేకపోతే ఒక మంచి అక్కలాగా చెల్లిలాగా వచ్చి సీరియల్ బాగుంది, సినిమా బాగుంది, లేకపోతే అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, బజార్లకు వెళ్దాం, ఈ విధంగా సైతాన్ శోధిస్తా ఏ రోజైతే మనకు ప్రార్థన ఉందో ఆ రోజే మనల్ని శోధించి పక్కకు తీసుకెళ్ళిపోయి ఆ ప్రార్థనలో పాల్గొనకుండా, ఆ ప్రార్థనలో నిండుదనం రాకుండా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఆ విధంగా సైతాను శోధిస్తూ ఉంటుంది ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ యొక్క ఏ ఇళ్ళు బలహీనులైన ఇండ్లలో గడపటం చాలా వేస్ట్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి జీవితం మనకొద్దు. మనకు కావాల్సింది ఏంటంటే ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో, ఎవరైతే క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకారం జీవించే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే దేవుడు కావాలని ఆశపడే వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మనకు మంచి మాట చెప్తారు, ఒక మంచి మార్గం చెప్తారు, ఒక మంచి ఆలోచన చెప్తారు. ఆ విధంగా మనం జీవించడం ఎంతో ధన్యత. నీ ఆలయం ద్వారం వద్ద గడుపుట మాకిష్టము అని కోరాహు కుమారులు చెప్పారంట. అయ్యా, నీ ఆలయం ద్వారం దగ్గర కూర్చొని సమయం గడపటం మాకెంతో ధన్యత. వాళ్ళు గ్రహించారు, వాళ్ళు తెలుసుకున్నారు. దేవుని యొక్క ఆలయం దగ్గర నిలబడి ఉంటే ఏదో ఒక సమయంలో దేవుడు తలుపు తీసుకుని బయటకు వస్తారు, ఏదో ఒక సమయంలో దేవుడు మనల్ని తాకుతారు, ఏదో ఒక సమయంలో దేవుడు మనల్ని మంచి జీవితాన్ని ఇస్తారు అని వాళ్ళు గ్రహించారు. గ్రహించి తెలుసుకొని ప్రియ సహోదరులారా ఆయన యొక్క ఆలయ మందిరం దగ్గర ద్వారం దగ్గర కూర్చుని ఉన్నారంట. అదేవిధంగా ప్రియ సహోదరులారా మనం కూడా పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది, విరిగి నలిగిన హృదయంతో ఆ యొక్క బుడ్డితో అత్తరు తీసుకొచ్చి ఆయన యొక్క పాదాలను కడిగింది. ప్రియ సహోదరులారా ఆయన్ని ఒక ఇంటికి భోజనానికి పిలిచారు. అక్కడ మంచి భోజనం పెడతారని ప్రభు ఆశపడి రాలా, ఆయనకు భోజనం లేక రాలా ప్రియ సహోదరులారా. కానీ అక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క కుటుంబం రక్షణ పొందుద్ది, ఆ కుటుంబ బిడ్డలంతా మార్పు పొందుతారు, ఆ కుటుంబంలో రక్షణ వచ్చింది అని ప్రభు ఆశపడి వచ్చారు. అది ఆశపడిందే కాక ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆ యొక్క వార్త వింది. ఏం వార్త వింది? ప్రభు వస్తున్నారు అనే వార్త వింది. ప్రియ సహోదరులారా విని అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన యొక్క మాటలు వింది, ఆయన్ని కన్నీటితో పాదాలు కడిగింది, ఆ యొక్క అత్తరం తీసుకొచ్చి కాళ్ళు కడిగింది. ప్రియ సహోదరులారా ఆ ఇల్లంతా కూడా సువాసన వెదజల్లింది.
అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరైతే దేవుని మందిరం దగ్గర గడిపి దేవుని యొక్క ఆలయంలో గడిపి మంచి ప్రార్థనా జీవితాన్ని గడుపుతారో అటువంటి వాళ్ళ ఇల్లు ప్రార్థన అనే సువాసన వెదజల్లుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన సువాసన వాళ్ళు చూడగలుగుతారు అని ఈ రోజున దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా దేవుడు గొప్పవాడు, నిజంగా ఆయన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, నిజమైన దేవుడు. నిజం కావాలి ఆయనకి. నిజంగా మనం కనుక తలుపు దగ్గర పదే పదే కూర్చొని అట్లానే ఉండి వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు, నెట్టివేసే దేవుడు కాదు. ప్రియ సహోదరులారా, ఏడుస్తా ఉంటే చూసి ఆనందించే దేవుడు కాదు, కన్నీరు తొడవకుండా ఉండే దేవుడు కాదు అని చెప్తున్నారు. 27వ కీర్తన 4వ వచనం, ఒక వరము అడిగారంట కీర్తనాకారుడు. ఒక వరం కావాలి ప్రభు అని అడిగారంట. అదేంటంటే నా జీవితకాలం అంతా ప్రభు మందిరములో గడపాలనుంది. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, కీర్తనాకారుడికి ఏం ఆశ ఉందండి? నా జీవితకాలం అంతా నేను దేవుని యొక్క మందిరంలో గడపాలని ఒక ఆశ ఉంది, ఆ వరాన్ని నాకు దయచేయి ప్రభు అని అడుగుతున్నారు. మనమైతే ప్రియ సహోదరులారా, ఉదయం లేచినాక మన ప్రేయర్కి వెళ్ళిన తర్వాత ప్రేయర్లో అడుగుతూ ఉంటాం, అయ్యా నాకు మంచి ఇల్లు కావాలి, తర్వాత మంచి అంతస్తులు కావాలి, మంచి కారు కావాలి, లేకపోతే మంచి పొలం కొనే అదృష్టాన్ని నాకు దయచేయి, మా పిల్లకి మంచి ఉద్యోగాన్ని, మా బాబుకు మంచి ఉద్యోగాన్ని, మా పాపకు మంచి ఉద్యోగాన్ని, ఇట్లా ఏ అడుగుతాం. కానీ నీ మందిరంలో నివసించే భాగ్యాన్ని నాకు దయచేయి ప్రభు అని మనం అడగం ప్రియ సహోదరులారా. కానీ ఇక్కడ కీర్తనాకారుడు ఏమడుగుతున్నాడంటే నా జీవితకాలం అంతా నా జీవితం అంతా చనిపోయేదాకా నేను నీ మందిరంలోనే గడపాలని ఆశపడుతున్నాను ప్రభు అని అడుగుతున్నాడు. ఆయన ప్రసన్నత చూస్తా ఆలయంలో వాక్య ధ్యానం చేస్తూ ఉండాలి అని కీర్తనాకారుడి యొక్క ఆలోచన, ఆశ. ప్రియ సహోదరులారా, ఆయన మందిరంలో ఏం దొరుకుద్దంటండి? ప్రసన్నత దొరుకుద్దంట. ప్రియ సహోదరులారా, ఏ ఇంటికి పోయినా ప్రసన్నత దొరకదు, ఏ ఇంటికి పోయినా ఆనందం దొరకదు. ఒకవేళ దొరికినా అది తాత్కాలికమైన ఆనందమే, ఒకవేళ దొరికినా అది అసంపూర్ణమైనటువంటి జీవితమే. కానీ ప్రియ సహోదరులారా, ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు మనం ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు, లేకపోతే ధ్యానం చేసుకున్నప్పుడు, లేకపోతే వాక్యాన్ని విన్నప్పుడు ప్రియ సహోదరులారా, ఆ ప్రసన్నత అనేది మనకు దొరుకుద్ది. ఆ యొక్క గొప్పతనం మనకు దేవుడు ఇస్తారు ప్రియ సహోదరులారా. అందుకే కీర్తనాకారుడు కోరుకున్నటువంటి ఆ 2 వరాలని మనం కూడా కోరుకోవాలి, మనకు కూడా కావాలని అడగాలి. మన ఇల్లే ఒక మందిరంగా మారాలి. మన ఇంట్లో ఎప్పుడైతే కూర్చుంటామో, వాక్యాన్ని చదువుతామో, ఎప్పుడైతే మోకాలు వేస్తామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రియ సహోదరులారా, మన ఇల్లే ఒక దేవుని ఆలయంగా మారిపోవాలి, మన ఇల్లే ఒక దేవుని మందిరంగా మారాలి. ఎక్కడ చూసినా ప్రభు యొక్క కృపే ఉండాలి, ఎక్కడ చూసినా ప్రభు యొక్క కృప మన మీద కృమ్మరించబడాలి. కాబట్టి ఆ విధంగా మన ఇంటిని మార్చుకోవాలంటే మన ఇంట్లో కూడా ప్రార్థన చేయాలి. అదేవిధంగా 6వ కీర్తన 5వ వచనం, నీ ఆవరణలో నివసించినట్లుగా ఏర్పరచుకున్న వారు ధన్యులు. ప్రియ సహోదరులారా, నీ ఆవరణలో నివసించినట్లుగా ఏర్పరచుకునేవాడు ధన్యుడు అని చెప్తున్నారు. ఆయన యొక్క ఆవరణ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే ఒకవేళ మందిరమా లేకపోతే నీ ఇంట్లోనైనా సరే మంచిగా ప్రార్థన చేస్తే అది ఆయన ఆవరణ అయిపోతుంది ప్రియ సహోదరులారా. ఆయన ఆవరణలో నీ జీవితాన్ని నివసించేవాడు, అంటే నీ జీవితాన్ని ఏర్పరచుకున్నవాడు ధన్యుడు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ధన్యమైన జీవితం జీవించాలంటే ఏ రోగము, ఏ ఇబ్బంది, ఏ సమస్య, ఏ వ్యాధులు, ఏ బాధలు ఏది కూడా రాకుండా ఉండాలంటే ఆయన్ని అడగాలి, పదే పదే అడగాలి, ఎక్కువ సమయం ఆయనలో గడపాలి, ఎక్కువ సమయాన్ని ఆయనకి ఇవ్వగలగాలి. నువ్వు ఎంత సమయాన్ని ఇస్తే అంతకు 1000 రెట్లు దీవించబడతావని ప్రభు చెప్తావు. ఒక్క గంట ఇస్తే 1000 గంటలు అన్నారు, ఒక్క రోజు ఇస్తే 1000 రోజులు అన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన ఆవరణలో గలపటం ఎంతో ధన్యత. నీ ఆలయంలో నా కార్యములను నేను తృప్తి పొందేదను. నీ ఆలయంలో జరిగే కార్యాలన్నీ నేను చూసి తృప్తి పొందుతున్నా. నాకే ఒక వ్యాధి ఉందండి, ఆలయంలోకి పోయాను, కూర్చున్నాను, కన్నీటితో ప్రార్థన చేశాను, కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ప్రభు నా ప్రార్థన ఆలకించాడు, నా వైపు చూశాడు, చూసి నా యొక్క వ్యాధిని తీసివేశాడు. ప్రియ సహోదరులారా, రక్తస్రావశ్రీ ఉంది, ఆమె ఎన్నో సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. బాధపడేదే కాక ప్రియ సహోదరులారా, ఆమె ధనాన్నంతా వెచ్చించింది, ఏది కూడా ఆమెకి కుదరలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు వస్తున్నారని విందో అక్కడికి వెళ్ళి ప్రభు యొక్క వస్త్రాన్ని తాకింది. ప్రియ సహోదరులారా, ఊరికే మనం స్విచ్ మీద ఏలు పెట్టి అట్లా తాకితే ఏ విధంగా లైట్ వెలుగుద్దో ఆ విధంగా ఊరికట్లా అంగీతో టచ్ చేసిందో లేదో చేత్తో టచ్ చేస్తే గర్భసంచి సెట్ అయింది, గర్భసంచి సక్రమంగా ప్రవర్తించడం ప్రారంభించింది, గర్భసంచిలో ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ అంతా యేసు నామములో వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియ సహోదరులారా,
ప్రభు దగ్గరగా ఉంటే, ప్రభు అందుబాటులో ఉంటే అటువంటి వాళ్ళకి స్వస్థతే. దేవుని స్తోత్రం. కాబట్టి నీ ఆలయంలో కార్యాలు నేను చూసి తృప్తి పొందాను. నాకు అనేక కార్యాలు జరిగినాయి, నా కుటుంబ కార్యాలు జరిగినాయి, నా శారీరక కార్యాలు జరిగినాయి, బోల్డన్ని కార్యాలు జరిగినాయి ప్రభు, నేను తృప్తి పొందాను అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఆయన చేసే మేలు చేత తృప్తి పొందాలంటే ఆలయానికి మనం పోవాలి. ప్రియ సహోదరులారా, ఆదివారం ఒక్కరోజు మనం మందిరానికి వెళ్ళేది, ఆ ఆదివారమే మనకు పనులు వస్తూ ఉంటాయి. ఒక్క ఆదివారమే కదా, పగలంతా నా పనికి వెళ్తున్నాను, నా ఉద్యోగానికి వెళ్తున్నాను, ఆదివారం మందిరానికి వెళ్తే ఇంక నాకు పనులు చేసుకోవటం టైం ఉండదు. కాబట్టి ఆదివారం మందిరం ఎగ్గొట్టి, ప్రార్థన ఎగ్గొట్టి ఎక్కడో తిరగాలి, ఎక్కడో పోవాలని మనం అనుకుంటా ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, ఆయన చేసే మేలు నువ్వు అనుభవించాలంటే, ఆయన చేసే మేలుకు నువ్వు తృప్తి పొందాలంటే, ఆయన కృపను నువ్వు పొందుకోవాలంటే తప్పకుండా నువ్వు ఆలయానికి వెళ్ళాలి, పూజలో పాల్గొనాలి. ఆయన యొక్క మెసేజ్, ఫాదర్ గారు చెప్పేటటువంటి ఆ మెసేజ్, మనకి దేవుడు ఏం పంపిస్తున్నారో, ఆయన ద్వారా మనకేం వినిపిస్తున్నారో అది వినాలి. దాని ద్వారా మనం తృప్తి పొందాలి. అప్పుడే నిజంగా మనకి ఆ యొక్క రక్షణ దొరుకుద్ది, ఆ యొక్క కృప దొరుకుద్ది. ప్రియ సహోదరులారా, దివ్యవాక్కు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కాచుకొని ఉండువాడు, నా ఉపదేశమును వినువాడు ధన్యుడు. అనుదినము అంటే ప్రతిరోజు కూడా. ప్రియ సహోదరులారా, అంటే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలని కాదు, నీ ఇంటి దగ్గరే నువ్వు ఎక్కడైతే దేవుడిని స్థాపించుకున్నావు అక్కడే. ప్రియ సహోదరులారా, అనుదినము కూడా, ఏ రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా ప్రతిరోజు కూడా ఆయన యొద్ద గడపాలి. అటువంటి గడిపిన వాళ్ళని, నా ఉపదేశం విన్నవాడు ధన్యమైన జీవితాన్ని అనుభవిస్తాడు అని ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా, కాబట్టి ధన్యమైన జీవితం కావాలి అంటే నువ్వు ఏం చేయాలి, నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలి అంటే, ఆయన యొక్క గడప దగ్గర నిలబడి ఉండాలి. అంటే ప్రతిరోజు యాచించేవాడు వచ్చాడండి, తలుపు కొట్టాడు, అడుగుతున్నాడు, నేను ఇప్పుడు లెగవలేను, నాకు ఇప్పుడు పని ఉంది నాదో అని, మళ్ళీ తలుపు కొట్టాడు, నాతో నా బిడ్డలు పడుకుని ఉన్నాను, నేను ఇప్పుడు లెగవనన్నారు. కాదు అని మళ్ళీ కొట్టారు. అప్పుడు విసుగు చెందైనా వెళ్ళిపోతాడైనా లెగిసి తనకు ఇవ్వాల్సింది ఇచ్చాడు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, మనం కూడా ప్రభు యొక్క గడప దగ్గర నిలబడి, గడప దగ్గర నిలబడి, ప్రభువా నన్ను కాపాడు, నన్ను రక్షించయ్యా, నాకు వ్యాధి ఉంది, నాకు సమస్య ఉంది, నాకు బాధ ఉందని అన్నీ కూడా ఆయన దగ్గర విన్నవించుకున్నప్పుడు ప్రియ సహోదరులారా, అదే కాకుండా ఆయన యొక్క ఉపదేశం వినాలి. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేస్తే ఆయనకు మనకి పలుకుతారు, స్వస్థత ఇస్తారు అనేది కూడా ఉపదేశాన్ని వినాలి. అట్లా విని దేవుని దగ్గర మొరపెట్టి అడిగేవాడు ధన్యుడు అని చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో, 84 సంవత్సరాల విధవరాలై ఉండని అన్న దేవాలయం నుండి విడువక ప్రియ సహోదరులారా ఉపవాస ప్రార్థనలు రేయింబవళ్ళు ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. అన్న అనేటటువంటి ఒక వ్యక్తి లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో 84 సంవత్సరాలు ఉన్నటువంటి విధవరాలు. ప్రియ సహోదరులారా, 84 సంవత్సరాలు కనుక మనకు వస్తే మనం ఏ విధంగా ఉంటాం? కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, మంచంలో ఉండి ఎక్కడో మూలుగుతా ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, ఆవిడ అక్కడ దేవాలయం ద్వారం దగ్గరే కూర్చొని ఉండేదంట. దేవాలయం దగ్గరే కూర్చొని ఉండి ఉపవాస ప్రార్థనలో రేయింబవళ్ళు ఉండేదంట. దేవునికి స్తోత్రం. ఇంతకంటే గొప్ప కార్యం మరొకటి లేదు ప్రియ సహోదరులారా. రేయింబవళ్ళు బాగా యవనస్తులు, బాగా శక్తి ఉన్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, నేను ఉండలేనండి ఉపవాసం. ఒకరోజు నేను ఒక ఊరు వెళ్ళాను. ఊరు వెళ్తే ఒక ఆవిడకి గర్భం లేదు. ఫాదర్ చెప్పారు, అక్క ఈమెకు గర్భం లేదు, ఈమెకు ప్రార్థన చేద్దాం అని చెప్పి ప్రార్థన చేశారు. నేను చెప్పాను, ఒక 7 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోమ్మా అని చెప్తే ఆమె చెబుతుంది, అక్క నేను ఉపవాసం ఉండలేను, నిద్రకు ఉండలేను, నీకు ఏమన్నా కుదిరితే నా కోసం నువ్వు ఉపవాసం ఉండక్క అని చెప్పింది. ప్రియ సహోదరులారా, ఆమె కోసం నేను ఉపవాసం ఉంటే ఆమె గర్భం తెచ్చుకుంటుందంట. అంత ఈజీగా ప్రార్థన ఉంది ప్రియ సహోదరులారా. అటువంటి ప్రార్థన కాదు మనకు కావాల్సింది, నిజమైన ప్రార్థన, నిండైన ప్రార్థన, దేవుడికి వినపడే ప్రార్థన, దేవుడు మొరైనే ప్రార్థన కావాలి ప్రియ సహోదరులారా. ఆమె 84 సంవత్సరాలప్పుడు రేయింబవళ్ళు తలుపు దగ్గరే కూర్చొని ప్రియ సహోదరులారా అడుగుతా ఉందంట. ఏమని అడుగుతుంది? ఉపవాసం ఉండి పైగా అడుగుతా ఉంది, అయ్యా నన్ను కరుణించు. దేవునికి స్తోత్రం. ఆవిడ దేవుని రాజ్యానికి ఎంత చక్కగానో వెళ్ళగలుగుద్ది, స్వేచ్ఛగానో వెళ్ళగలుగుద్ది ప్రియ సహోదరులారా. ఆమె దేవునికి ఇష్టరాలుగా జీవిస్తుంది. ఆమెకు దేవునికి ఇష్టరాలుగా అక్కడ కూర్చొని జీవిస్తూ ఉంది ప్రియ సహోదరులారా. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 2వ వచనం,
దేవాలయం వద్ద పుట్టుగుడ్డివాడు ఒకడుండెను. దేవాలయం వద్ద పుట్టుగుడ్డివాడు ఒకడుండెను. చాలా సంవత్సరాలు ఉన్నాడు. పేతురు యోహాను వచ్చినప్పుడు భిక్షం అడగగా, ప్రియ సహోదరులారా, మా వద్ద వెండి కానీ బంగారం కానీ ఏమీ లేదు. ఏం చెప్తున్నారండి? మా వద్ద ఏమీ లేదు, వెండి కానీ బంగారం కానీ దేవుని యొక్క కృప ఉంది. ఆమేన్. పౌలా, నీకేం కావాలంటే నా కృప నీకు చాలు అని చెప్పింది దేవా. ఇదిగో ఈ రోజున ఆయన చెప్తున్నారు, నా దగ్గర వెండి కానీ బంగారం కానీ ఏమీ లేదు, నజరేయుడైన యేసు నామమున నడవమని చెప్పాను. దేవునికి స్తోత్రం. కుంటివాడు కాబట్టి ప్రియ సహోదరులారా నడకలేదు. ఏ దేశం పోలేకపోవచ్చు, ఏ ఊరు పోలేకపోవచ్చు, ఏం చేయలేకపోవచ్చు. అటువంటి వాడు ఆ యొక్క దేవాలయం తలుపుల దగ్గరే ఉన్నాడు. ఆ తలుపుల దగ్గర అన్ని సంవత్సరాలు వేచి ఉన్న ఆ బిడ్డకి సమయం వచ్చేసింది. ప్రియ సహోదరులారా, పేతురు గారు ఇచ్చినప్పుడు ఆయన వ్యాచించాడు, ఏదో ఇస్తారని వ్యాచించారు. కానీ ఆ కుంటివాడికి కాళ్ళు ఇచ్చారు. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఎన్నో సంవత్సరాల నుంచి దేవాలయం తలుపు దగ్గరే నిలబడున్నాడు, కూర్చొని ఉన్నాడు, ఆశపడున్నాడు, ఏదో వస్తుందని ఆశపడ్డాడు. ప్రియ సహోదరులారా, చివరికి కాళ్ళు పొందుకున్నాడు. అదేవిధంగా మనం కూడా ఆయన యొక్క ద్వారం దగ్గర నిలబడి ఆయన ఎప్పుడో వస్తాడని వేచి ఉంటే అటువంటి వాళ్ళకు దేవుని యొక్క దీవెనలు తప్పకుండా వస్తాయని ప్రియ సహోదరులారా దేవుడు చెప్తున్నాడు. కాళ్ళు వచ్చినాయి. ఆ రోజు నుండి ప్రియ సహోదరులారా అన్ని సంవత్సరాలు ఆయన ద్వారం దగ్గర కూర్చొని దేవుని కోసం ఎదురు చూస్తున్న ఆ బిడ్డ నిండైనటువంటి సంతోషాన్ని పొందుకోగలిగాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. మనం కూడా ఆయన యొక్క మందిరం దగ్గర కూర్చొని ఆ ఆనందం ఏదైతే లేదో, సంతోషం ఏదైతే లేదో, సమాధానం ఏదైతే లేదో, ఏ బాధలు అయితే ఉన్నాయో, ఏ శ్రమలు అయితే ఉన్నాయో, ఆ శ్రమలన్నిటి కోసం కూడా దేవుని కోసం ఎదురు చూడాలి. తప్పకుండా ఆయన విడుదల చేస్తారు. తప్పకుండా ఆయన ఏదో ఒక సమయాన వస్తారు. వేచి ఉన్న బిడ్డల్ని ఎప్పుడు కూడా నెట్టివేసే దేవుడు కానే కాదు. ప్రియ సహోదరులారా, మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు అద్భుతమైన దేవుడు, మన దేవుడు ప్రేమగల దేవుడు. ప్రియ సహోదరులారా, ఆయన్ని అడగాలే కానీ ఏదైనా ఇస్తారు. నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ప్రియ సహోదరులారా, నువ్వు బాధపడతా ఉంటే ఆయన అట్లానే చూస్తూ ఉండే దేవుడు కాదు. ప్రియ సహోదరులారా, మరియా మార్తా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే మా తమ్ముడు లాజరు చనిపోయాడు. ప్రియా సహోదరులారా, ఈ రోజున మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అన్ని ప్రపంచమంతా తెలిసిన దేవుడు, నువ్వు ఇక్కడ నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నా, అక్కడ నీ ప్రార్థన ఇక్కడ నా ప్రార్థన ఆలకించే దేవుడు లాజరు చనిపోతారని తెలీదా? తెలుసు. ప్రియ సహోదరులారా, ఆయన ఒక గొప్ప కార్యం జరగాలంటే లాజరు చనిపోతారని తెలిసి అక్కడ లేకుండా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చారు. 4 రోజులు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినాక మరియా మార్త చెప్తున్నారు, అయ్యా తమ్ముడు చనిపోయారు, మీరుంటే చనిపోయేవాడు కాదు, మీరుంటే చనిపోయేవాడు కాదు అని చెప్పారు. ప్రియా సహోదరులారా, అవునా చనిపోయారా అని వాళ్ళతో పాటు ఏమీ తెలియనట్లుగా ఏడ్చారు ప్రభు. ఏడ్చి ప్రియ సహోదరులారా ఎక్కడో సమాధి పదా అని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అయ్యో 4 రోజులు అయిందయ్యా, ఆయన చనిపోయి దానిలో పెట్టేశాం, ఆయన ఉబ్బిపోయి ఉంటాడు, పగిలిపోయి ఉంటాడు, పురుగులు పట్టి ఉంటాడు. ప్రియ సహోదరులారా ఎంతో వేదనగా ఏదో బాధగా చెప్తా ఉన్నారు. అయితే ప్రియ సహోదరులారా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క స్వరాన్ని తెలిచారు. ప్రభు యొక్క మాట వినపడింది, లాజరు లేచిరా అని ఎప్పుడైతే వినపడిందో ఆయన స్వరాన్ని వినగానే జీవం పోయినటువంటి ఆ యొక్క శరీరం జీవం పోసుకుంది. ఆమేన్. నడవలేని ఆ శరీరం నడవగలిగింది. ఆమేన్. ఆ యొక్క చనిపోయిన ఆ శరీరం తిరిగి జీవాన్ని పోసుకొని తనంతటి తానే లేచి వచ్చారు. లాజరు సమాధిలో పెట్టడానికి 10 మంది మోసుకెళ్ళారు. నడవటానికి జీవం లేదు, ప్రాణం లేనటువంటి వ్యక్తి ఆ శవాన్ని మోసుకెళ్ళి దాంట్లో పెట్టిన తర్వాత ఆ యొక్క ప్రభు యొక్క స్వరం వినగానే ఆ శవం సైతం జీవాన్ని పోసుకుంది. ప్రియ సహోదరులారా, జీవాన్ని పోసుకొని తిరిగి లేచి రాగలిగింది. అదేవిధంగా ఈ రోజున మనం కూడా ప్రియ సహోదర జీవం లేకుండా ఉన్నామా, అనారోగ్యంతో ఉన్నామా, బాధల్లో ఉన్నామా, శ్రమల్లో ఉన్నామా, దేనిలో ఉన్నాము, ఇవన్నీ తీసివేసుకోవడానికి నా శక్తి చాలటం లేదా, నా బలం చాలటం లేదా, నాకు దేవుని యొక్క కృప నా మీదకి రావటం లేదా, ఎందుకు నన్ను దేవుడు తాకలేకపోతున్నారు, ఎందుకు దేవుడు నన్ను తట్టలేకపోతున్నారు, ఎందుకు దేవుడు నన్ను ముట్టలేకపోతున్నారు, ఎంతోమందికి ఎన్నో కార్యాలు జరిగినాయిగా నాకెందుకు జరగట్లేదు అని ఒకవేళ నిరుత్సాహపడుతున్నావా, ఈ రోజున ప్రభు అంటున్నారు, నువ్వు కూడా ప్రభువుకి ఇష్టంగా జీవించు. ప్రభువుకి ఇష్టడుగా జీవించిన వాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క కృపను ఖచ్చితంగా పొందుకుంటారు, దేవుని యొక్క ఆత్మను ఖచ్చితంగా పొందుకుంటారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ ఇంటి మీదకి, నీ కుటుంబం మీదకి వస్తాయి, నీ బిడ్డల్లోకి వస్తాయి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీదకి వస్తాయి. కాబట్టి ప్రయాసపడి భారం మోసి ప్రార్థన చేయని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవాలయం వద్ద పుట్టుగుడ్డివాడు ఏ విధంగా వేచి
ఉన్నాడో, ఏ విధంగా కేకలు పెట్టి అడిగాడో, ఏ విధంగా భారంతో ఉన్నాడో, ఇంక నేను ఎప్పటికీ కాలు రాదు, నేను ఎప్పటికి కూడా ఆ విధంగా చేయలేను, నేను ఎప్పటికి కూడా జీవాన్ని పొందుకోలేను అని ఒకవేళ అనుకుంటున్నాడేమో. ప్రియ సహోదరులారా, అనుకున్నటువంటి ఆ బిడ్డ దేవుడు ఈ రోజున దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించినట్లు ఆ కుంటివాడిని ఏ విధంగా దీవించి ఆశీర్వదించాడు, హన్నాను ఏ విధంగా దీవించి ఆశీర్వదించాడు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, అనేక మంది బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. కీర్తనాకారుడిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, అదేవిధంగా మనల్ని కూడా ఆశీర్వదించాలి. మనల్ని కూడా దేవుడు కాచి కాపాడాలి. మనల్ని కూడా ఎత్తి పట్టుకోవాలి. నిజమైన జీవితం కావాలి, నిజం కావాలి, నిజం కావాలి. ఇది ఒక్కటే దేవుడు అడుగుతుంది, నిజం కావాలి. నిజంగా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావో అన్ని కృపలు నువ్వు పొందుకుంటావు. నిజంగా ఎంతసేపు నువ్వు మోకాలేస్తావో అన్ని కృపలు నువ్వు పొందుకుంటావు. నిజంగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో ఆ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఆ విధంగా నువ్వు దేవుని యొక్క కృపను పొందుకొని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని, దేవుని యొక్క మహిమను పొందుకుంటే నువ్వు కూడా దేవుని యొక్క ఇష్టమైన బిడ్డగా జీవిస్తావు. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరులారా, ఈరోజు దేవునికి ఇష్టలుగా జీవించేటటువంటి బిడ్డలు ఏవేమి పొందుకోవాలి అంటే, మొదటిగా ప్రియ సహోదరులారా, నీతివంతులుగా జీవించాలి, న్యాయవంతులుగా జీవించాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. రెండోది, విరిగి నలిగిన హృదయంతో దేవుని ప్రార్థన చేయి అని ప్రభు చెప్తా ఉన్నాడు. మూడోది ప్రియ సహోదరులారా, ఆలయ ద్వారం దగ్గర నిలబడి దేవుని ప్రార్థన చేయి అని చెప్తా ఉన్నారు. ఈ మూడు ఎప్పుడైతే మనం చేస్తామో నిజంగా దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవుని కృపలో నిలబడే బిడ్డగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డగా మనం దీవించి ఆశీర్వదించబడతాము. దేవునికి స్తోత్రం. సరే, దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, పాపాత్మురాలైనటువంటి స్త్రీ విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరకు వచ్చింది. ప్రియ సహోదరులారా, ఆమె బుడ్డితో తెచ్చినటువంటి ఆ సుగంధ తైలాన్ని ఆ యొక్క పాదముల మీద పోసింది. ప్రియ సహోదరులారా, పోసి ఆమె కురులతో కడిగింది. ఇక్కడ పోసింది కడిగింది అనేది ముఖ్యమైన విషయం కాదు, కానీ ఆమె హృదయం, నేను పాపాత్మురాలైన స్త్రీ, ఆమెకి పేరే పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆమెకు పేరే పెట్టేశారు. అటువంటిది ఆమెకు కూడా తెలుసు నేను పాపం చేస్తున్నాను అని. అయితే ఈయన దగ్గరకు వచ్చినప్పుడు దగ్గరకు రానిస్తారో లేదో అని ఎంతో భయపడింది. ఎందుకంటే నేను ఒక పాపాత్మురాలు, ఆ ఇంటికి రానిస్తారో లేదో అని ఎంతో భయపడింది. ఎందుకంటే ఆమె ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ. కాబట్టి ప్రియ సహోదరులారా, అన్ని భయపడినప్పటికీ ఆమె పిలవకుండానే ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు, అనేక మందిని పిలిచారు, వాళ్ళతో పాటు దేవుణ్ణి కూడా పిలిచారు. ప్రియ సహోదరులారా, అయినా కానీ ఆమెను పిలవకుండానే అక్కడికి వచ్చింది. పిలవకుండానే వచ్చి ఆయన దగ్గరకు వచ్చి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకొని ప్రియ సహోదరులారా కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఆమె ఏ విధంగా కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసిందో నువ్వు కూడా నీ జీవితంలో అదేవిధంగా కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేయి. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు నీకున్న వ్యాధి బాధలన్నీ కూడా దేవుడు తీసివేస్తారు. నీ బిడ్డకు ఉద్యోగం కావాలా, నీ బిడ్డకి సమస్యలు పోవాలా, లేకపోతే నీ కుటుంబంలో సమస్యలు పోవాలా, లేకపోతే నీ వ్యాపారం అడుగంటి పోతుందా, లేకపోతే నీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎక్కువైపోతున్నాయా, ప్రతి ఒక్కటే అన్నీ పోవాలంటే దేవుని దగ్గరకు రా. దేవుని దగ్గరకు వచ్చి ప్రియ సహోదరులారా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించు. దేవునికి ఇష్టమైన జీవితం ఈరోజే మన జీవితాన్ని మార్చుకోవాలి. ఈరోజే నేను ఒక బైబిల్ చదివే వ్యక్తిగా మారిపోవాలి. ఈరోజే నేను ప్రార్థన చేసే వ్యక్తిగా మారిపోవాలి. ఈరోజే నేను మందిరానికి వెళ్ళే వ్యక్తిగా మారిపోవాలి. ఈరోజే నేను విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసే వ్యక్తిగా మారాలి. ఈరోజే నేను ఆలయం ద్వారం దగ్గర కూర్చుని వేచి చూసి దేవుని యొక్క కృప వచ్చేదాకా చూడగలగాలి. అదేవిధంగా కోరాహు కుమారులు ఏ విధంగా మందిరంలో గడపటం, ఒక్కదినం మందిరంలో గడపటం ఎంతో ధన్యత అని చెప్పారో అదేవిధంగా ప్రియ సహోదరులారా మనం కూడా ఆయన యొక్క మందిరంలో గడపడానికి ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నం చేయాలి. మందిరం బయట ఎన్నో మాటలు, ఎన్నో క్రియలు, లోక క్రియలు ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ మందిరానికి వెళ్ళాలంటే విసుగు, మందిరానికి వెళ్ళాలంటే మనకి ఇష్టం ఉండదు, మందిరానికి వెళ్ళి వాక్యాన్ని చదవాలంటే మనకి ఇష్టం ఉండదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ విధమైన జీవితం దేవునికి ఇష్టమలేని జీవితం. కాబట్టి మనం క్రైస్తవులుగా మారాం, బాప్తీసం తీసుకున్నాం, మందిరానికి వెళ్తున్నాం, పోయి నిద్రపోయి తిరిగి రావటం కాదు. కానీ ప్రియ సహోదరులారా, మంచి ప్రార్థన చేసి మంచిగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభు అని అడుగుదాం. తప్పకుండా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనల్ని కూడా మారుస్తారు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రభువానికి స్తోత్రములు స్తోత్రములు, దేవానికి స్తోత్రం తండ్రి స్తోత్రం. ప్రభువుకి ఏది ఇష్టం అనే మాటలు ఈరోజు మేము మాట్లాడుకున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభువుకి నీతి అంటే చాలా ఇష్టం. మేము కూడా నీతి గలవాళ్ళగా మారాలి ప్రభువా, ప్రయత్నం చేయాలి ప్రభువా. అటువంటి మనసును మాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. అదేవిధంగా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాలి అని చెప్తున్నావు దేవానికి స్తోత్రాలు. అటువంటి విరిగి నలిగిన హృదయం, పశ్చాత్తాప హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రం. ఇదిగో తండ్రి, దేవాలయం ద్వారం దగ్గర కూర్చోవాలని చెప్తున్నావు దేవానికి స్తోత్రం. అయ్యా, దేవాలయం ద్వారం దగ్గర కూర్చున్న ఆయన ఎప్పుడైతే వేచి ఉంటామో ఆ కుంటివాడికి ఏ విధంగా కాలు వచ్చిందో ప్రభు, మా కుంటి మనసులన్నీ కూడా మారిపోతాండి. మేము మంచి మనుషులుగా మారేటట్లుగా సహాయాన్ని దయచేయమని, నీ కృపలో నిలబెట్టమని, నీ యొక్క ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.